హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాం. మేమైతే ఈరోజు డోక్రాలో ఉన్న వాళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్ళామంటే లైట్ హౌస్ ఫెస్టివల్కి అయితే వెళ్ళాము. ఇంకా డోక్రా హెడ్ ఉంటారు కదా, సో వాళ్ళే బస్ ప్రొవైడ్ చేసి ఇక్కడ అంటే మన ఇంటి దగ్గర నుంచే ఎక్కడైతే ఆ ఫెస్టివల్ జరుగుతుందో అక్కడికి తీసుకెళ్లారనమాట. సో ఇంకా అలా వెళ్ళి ఎక్కగానే వెంటనే మాకు ఒక చిన్న స్వీట్ బాక్స్ అనేది ఇచ్చారు. ఎంఎఫ్సి వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో అందులో కాజు కట్లెట్, ప్లమ్ కేక్ పకోడీ అండ్ ఫ్రూటీ ఉన్నాయి. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా అలా తింటూ ఉండగానే మేము ఎక్కడికైతే రీచ్ అవ్వాలనుకున్నామో అక్కడికి రీచ్ అయిపోయాం. సో ఈ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందంటే మన వైజాగ్లో ఉన్న ఉడా పార్క్లో జరిగింది. సో ఇంకా బోలెడు క్రౌడ్ అయితే ఉన్నారు. ఎంత క్రౌడ్ అంటే బాబోయ్, ఎక్కడ చూసినా చుట్టూ జనాలే. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, టికెట్ ఏమీ లేదు, ఫ్రీ ఎంట్రీనే. సో ఇంకా మేబీ అందరూ డోక్రా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అనుకుంటున్నా, అంటే డైలీ వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఈ డోక్రా ఈ ఫెస్టివల్ వల్ల డోక్రా వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఇంకా అలా నడుచుకుంటూ ఏవో సంథింగ్ చాలా ఫుడ్ బోర్డ్స్ అని లేదంటే మళ్ళీ జ్యువెలరీ అని సంథింగ్ ఏవేవో పెట్టారు. ఆ బోర్డ్స్ అన్నీ నేను అలా వీడియోలో స్లోగా అన్నీ కవర్ చేశాను. ఇంకా అలా ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట, ఏంటి ఎక్కడ అసలు జరుగుతుంది అని చెప్పి. సో ఇంకా అలా లోపలికి వెళ్ళేసరికి అక్కడ మాకు చిన్న బోట్ కనిపించింది. సో ఆ బోట్ దగ్గర కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం, అంటే గ్రూప్ వాళ్ళు ఎవరెవరైతే వచ్చారో సో ఆ గ్రూప్ అంతా ఒక పిక్ తీసుకున్నాం అనమాట, అంటే వెళ్ళాము హాజరయ్యాము అన్నట్టు. సో ఇంకా మా గ్రూప్కి హెడ్ ఉంటారు కదా, ఆవిడే ఫోటో తీసేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ఎక్కడుందబ్బా అని చెప్పేసి. ఇంకా అలా బోర్డ్స్ అయితే పెట్టారు, అంటే ఏంటి ఏ ఫుడ్ కోర్ట్స్ అని లేదంటే ఏ ఫుడ్ స్టాల్స్ అని. సో ఇంకా అలా మా చిట్టి అయితే ఇంకా బాబోయ్, ఈ వీడియో మొత్తంలో మా చిట్టియే ఉన్నట్టుంది వీడియో అంతా. తనైతే ఇంకా అలా కంప్లీట్గా అసలు ఎంత పోజ్ కొడుతుందంటే ఇంకా అలా మాట్లాడుకుంటూ నడుచుకొని ముందుకైతే వచ్చేసాం. సో అలా ముందుకు వచ్చేసరికి ఇంకా అక్కడ ఎంట్రన్స్, అంటే వేరే వైపు నుంచి కూడా ఎంట్రన్స్ పెట్టారు. సో మేము ఇటువైపు నుంచి రావడం వల్ల మేము ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ అయితే కవర్ చేసాము. సో ఫ్రంట్ అంతా ఇలా బోర్డ్స్ పెట్టారు, అంటే ఎవరెవరైతే ఫుడ్ స్టాల్స్ పెట్టుకున్నారో అలా అన్ని స్టాల్స్వి ఫొటోస్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాం. సో అలా లోపలికి వెళ్ళేసరికి ఇంకా బయట కన్నా లోపల ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. సో వాళ్ళని చూసి నాకైతే ఒక్క క్షణం బాబోయ్, వైజాగ్లో ఉన్న జనాలంతా ఎక్కడికే వచ్చేసారా ఏంటి అన్నట్టు అనిపించింది. సో ఫైనల్గా అంటే స్లిప్పర్స్తో స్టార్ట్ అయింది. స్లిప్పర్స్ నుంచి ఇంకా ఒక వైపు అంతా జ్యువెలరీ అని లేదంటే పెయింటింగ్స్ అని లేదంటే ఏమైనా టాయ్స్ అని తినేవని ఉన్నాయి. ఇంకా ఒక సైడ్ అంతా ఫాస్ట్ ఫుడ్స్ అని పానీపూరి, చాట్, పావ్ బజీ అలా అన్ని ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. హెల్దీ ఉన్నాయి, అన్హెల్దీ ఉన్నాయి, జంక్ ఫుడ్స్ ఉన్నాయి. అలా అన్ని స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా అన్నీ చూస్తున్నాం, ఏంటి ఎలా ఉంటాయి, ఫుడ్ కాస్ట్ ఏంటి, ఒక్కొక్కటి ఎలా ఉన్నాయి, ఎలా చేశారు అని చెప్పి అలా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాం అనమాట. సో చూస్తుండగానే అన్నీ అంటే ఒక్క దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం, ఏంటి ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. సో బాగుంది, అన్నీ బాగా పెట్టారు, చాలా బాగున్నాయి. సో ఇంకా ఈ మిడిల్లో అయితే మా కజిన్, అంటే మా చిన్నోడు అనమాట, మా చెర్రీ బాబుకి తనకి ఆ ఫ్రూట్ది తినాలనిపించి ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ అయితే తీసుకొని తిన్నాడు. అది హనీ వేసి ఇచ్చారు. సో ఇంకా అలా ఇంకా మేము ఎంట్రన్స్లోనే ఉన్నాం. సో ఆ సమ్మిట్ అంటే ఆ ఫెస్టివల్ మీటింగ్ అనేది ఇంకా లోపలికి జరుగుతుంది. సో మేము ఇంకా అలా ఒక్కొక్క వీడియో తీసుకుంటూ అలా స్లోగా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా నడుస్తూ అయితే వెళ్తున్నాం, అన్ని స్టాల్స్ కవర్ చేసుకుంటూ. మేమైతే అన్ని స్టాల్స్కి వెళ్ళి కాస్ట్ ఎంత ఏంటి ఎంత అని అడగడం, మాకు నచ్చితే కొనడం లేకపోతే కొనకపోవడం. ఇంకా అలా ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి అలా కాస్ట్లు అడుగుతూ ఇంకా నవ్వుకుంటూ నడుచుకొని అయితే ముందుకు వచ్చేసాం. సో ఇక్కడ ఈ జ్యువెలరీ షాప్ దగ్గర అయితే బై 1 get 1 అన్నారు కదా అని చెప్పి ఒక సెట్ అడిగా, అదేమో 2000 అన్నారు. బాబోయ్, అందులో ఏముంది 2000 అని అనుకున్నాను. సర్లే ఇవన్నీ మనకు అవసరమా అని చెప్పి ఇంకా నడుచుకుంటూ ముందుకు వచ్చేసాను. ఇంకా పెయింటింగ్స్ అని చాలా కలర్ పెయింటింగ్స్ అని చాలా ఉన్నాయి. అవన్నీ ఎంత బాగున్నాయి అంటే చూడడానికి చాలా బాగున్నాయి. నాకైతే
నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే కొనాలి అనిపించింది కానీ ఎందుకులే మళ్ళీ మళ్ళీ వేస్తా అని అనే థాట్తో ఉండిపోయి ఇంక నేనేం తీసుకోలేదు, అలా డబుల్ మైండ్తో ఉండి. సో ఇంకా అలా లోపలికైతే వచ్చేసాము. సో మేబీ మార్నింగ్ ఇటువైపు అయినట్టుంది, అక్కడ ఆల్రెడీ స్టే చేసి మొత్తం తీసేశారు. సో ఇప్పుడైతే ఇటువైపు జరుగుతుంది, అక్కడ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో అది కంటిన్యూ అవుతుంది. ఈలోపు మేమైతే ఇంకా అలా అక్కడ సరౌండింగ్స్ అన్నీ కవర్ చేస్తున్నాము, ఏంటి ఇవేమి ఉన్నాయని చెప్పేసి. ఇంకా అలా చూస్తుండగానే అక్కడ మాకు 2 మిక్కీ మౌస్లు కనిపించాయి అన్నమాట. సో ఆ మిక్కీ మౌస్తో కూడా కొంచెం ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగి వీడియోస్ తీసాం. అవి కూడా చాలా బాగా మంచిగా పోజెస్ ఇచ్చాయి. అలాగే 360 డిగ్రీస్ కెమెరా కూడా పెట్టారు. బాగుంది కదా అని చెప్పి నేను మా అమ్మని ఎక్కించి వీడియో అయితే తీయించాను. సో అది కూడా ఫ్రీయే, అక్కడ మనీ ఏం తీసుకోలేదు. ఇంకా అలా వీడియో తీసుకున్నాక అక్కడ మేబీ సంథింగ్ కల్చర్ అని చెప్పి హెరిటేజ్ అని హ్యాష్ట్యాగ్స్తో నేమ్స్ అనేవి పెట్టారు. సో అవి కూడా చిన్నగా కవర్ చేశాను. కవర్ చేసి ఇంకా అలా మొత్తం ఏమున్నాయా అని చెప్పి చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసుకుంటూ కవర్ చేశాను ఈ వీడియోస్లో. మిగతాదంతా మీరు మిగతాదంతా నేను ఇలా అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. Under this initiative, 75 iconic lighthouses across the country are being developed into world-class tourism destinations, blending heritage, culture, technology, and community development. To bring this transformation closer to the people, a national celebration was born, the Indian Lighthouse Festival. The journey began in 2023 in Goa, introducing India to lighthouse tourism. It continued in 2024 in Puri, deepening public engagement and coastal pride. Now the journey continues, stronger, brighter, and more inclusive. As the light moves east, Visakhapatnam becomes the new meeting point of heritage, celebration. Our Honorable Minister of State for Tourism, Petroleum and Natural Gas, Shri Suresh Gopi garu మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఒకసారి గట్టిగా చెప్పండి. Under this captivating plan, immerse yourself in divine narratives that come alive before your eyes. Water, the source of life, has been revealed as sacred as the culture, traditions, and created. Lighthouse, I consider to be mother lanterns, guiding her children back home safe, to have dinner with her, and also to be sent to sleep with the lullaby. అన్నీ చూసి ఏ బస్సులో అయితే వచ్చామో అదే బస్సులో రిటర్న్ అయిపోయాం. సో రిటర్న్ అయినప్పుడు ఇలా ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ఇచ్చారనమాట. అవి తిన్నాం కానీ పర్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.